పశ్చిమ గోదావరి జిల్లాలోని చిన్న పచ్చని పల్లె గోపాలపురం. అక్కడ పొలాల నడుమ గాలి తాకే గుడిసెలు, ఆడపిల్లల ఆటల కేరింతలు. ఆ ఊర్లోనే 16 ఏళ్ల గీత. చదువుకు ఆసక్తి, పాటలకు మక్కువ, అందరికీ నవ్వులు పంచే మనసు. ప్రతి ఉదయం గీత తల్లి తండ్రులతో కలిసి పొలానికి వెళ్లే ముందు గేదెలకు ఆహారం పెడుతుంది. పాఠశాలలో బాగా చదివి గణితంలో మొదటి స్థానంలో నిలుస్తుంది. గురువుగారు, మా ఊరికి వెలుగే గీత అని చెప్పడం గీత గుండెలో నమ్మకాన్ని పెంచుతుంది. ఒక వేసవి కాలంలో ఊరికి నీళ్ల కొరత వస్తుంది. గీత స్నేహితులతో కలిసి గ్రామ పెద్దల దగ్గరికి వెళ్లి మనం చెరువుని శుభ్రం చేసి వాన నీళ్లు నిల్వచేద్దాం అని సూచిస్తుంది. పెద్దలు ఆశ్చర్యపోయినా గీత చొరవతో పిల్లలందరూ చెరువును శుభ్రం చేస్తారు. వాన రాగానే చెరువు నిండిపోతుంది. అప్పటినుండి గ్రామస్థులు గీతను మా ఊరి దీపం అని ముద్దుగా పిలుస్తారు. గీత లక్ష్యం చదువుకుని గురువుగా మారి ఊర్లోని ప్రతి పిల్లవాడికి మంచి భవిష్యత్తు చూపించడం.